బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బంజారా హిల్స్లోని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదుట బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఆయన కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాజీ ఎంపీ బాల్క సుమన్ ఇతర నేతలు ఆయన ఎదుట బైఠాయించారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఉండడంతో ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. బాల్క సుమన్ను పోలీసులు ఈడ్చిపడేశారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బంజారా హిల్స్లోని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదుట బీఆర్ఎస్ నేతలు హైడ్రామా సృష్టించారు. బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఒకానొక సమయంలో ఆయన కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాజీ ఎంపీ బాల్క సుమన్ ఇతర నేతలు ఆయన ఇంటి ఎదుట బైఠాయించారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఉండడంతో ఆందోళనకారులను పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. సో దీంతో అక్కడ రకమైనటువంటి ఒక బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బంజారా హిల్స్లోని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదుట బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఆయన కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాజీ ఎంపీ బాల్క సుమన్ ఇతర నేతలు ఆయన ఎదుట బైఠాయించారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఉండడంతో ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. బాల్క సుమన్ను పోలీసులు ఈడ్చిపడేశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు చెప్పండి, అసలు ఏం జరిగింది, ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఎంఎన్ఆర్ కొద్దిసేపటి క్రితమే ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి అంటే బంజారాహిల్స్ నివాసంలో ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రావడం జరిగింది. మర్యాదపూర్వకంగా కలిశారు. అతను లోపల ఒక సీనియర్ నాయకుడిగా అతను ఉన్నారు కాబట్టి గతంలో కూడా పాత పరిచయంతో సీఎం రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందరూ కూడా ఇంటికి రావడం జరిగింది. కానీ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి వచ్చారు. అక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా ఉన్నది. బయట అంతా కూడా సీఎం సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ గా ఉన్నారు. కానీ వారందరినీ కూడా తోచుకుంటూ వాళ్ళపై దాడి చేస్తూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఒక్కసారిగా ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు మనం చూపిస్తున్న విజువల్స్ చూస్తే ఇదంతా ఏరియా కూడా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి నెలకొన్నది. చుట్టుపక్కల వారందరూ కూడా కొంత భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఎవరు కూడా ఊహించిన విధంగా ఒకేసారి ఒక 10 నుంచి 20 మంది అంటే మొదటగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాల్క సుమన్ ఒక్కసారిగా గేట్లు తోచుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే గంటకు పైగా లోపల సీఎం రేవంత్ రెడ్డి తోటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోటి పోచారం శ్రీనివాసరెడ్డి భేటీ కొనసాగుతున్న నేపథ్యంలో ఇక మరి కాసేపట్లో బయటకు వస్తారని చెప్తున్న సందర్భంలో ఊహించిన పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు. బాల్క సుమన్తో పాటుగా మరికొందరు నేతలు బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నేతలందరూ కూడా ఒక్కసారిగా పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గరికి వచ్చారు. అక్కడ గేట్లు తోచుకుంటూ సెక్యూరిటీపై దాడి చేస్తూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అప్పటికే లోపలికి కూడా వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల సీఎం తోటి పోచారం శ్రీనివాసరెడ్డి భేటీ అయి ఉన్నారు. ఆ సమయంలో సీఎం సెక్యూరిటీ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయింది. అందరినీ కూడా బయటకు తోచుకుంటూ వాళ్ళు ఎవరైతే లోపలికి వెళ్ళారో బాల్క సుమన్తో పాటుగా విద్యార్థి సంఘం నాయకులు ఎవరైతే బీఆర్ఎస్వి విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారో వారందరూ కూడా బయటకు తోచుకుంటూ వచ్చారు.
ఇక్కడికి వచ్చినటువంటి పోలీసులందరూ కూడా వెంటనే అలర్ట్ అయిపోయి వారందరినీ కూడా అరెస్ట్ చేసి లోపలికి తీసుకెళ్ళారు. అయితే అరెస్ట్ చేసి లోపలికి తీసుకెళ్తున్న సమయంలో మరొకసారి ఉద్రిక్తత పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ అడ్డుకునేందుకు అంటే బాల్క సుమన్ ఇక్కడికి వచ్చి వాళ్ళు గేట్లు తోచుకుంటూ పోలీసులను కూడా పై దాడి చేస్తూ లోపలికి తోచుకుంటూ వెళ్ళి అరెస్ట్ చేసి అతన్ని స్టేషన్కి తీసుకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా బీఆర్ సైదులు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు గతంలో అంటే 2019 సమయంలో కానీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఇటు సీఎం కేసీఆర్ అయితే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ అయితే హరీష్ రావు అయితే బీఆర్ఎస్ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కలిసేది మాట్లాడేది పార్టీలోకి ఆహ్వానించేది ఇష్టమైతే పార్టీలోకి వెళ్ళేది లేకపోతే తిరస్కరించేది. కానీ ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. అంటే సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి పోచారం శ్రీనివాసరెడ్డిని ఆహ్వానిస్తారా, లేదంటే మర్యాదపూర్వకంగానే ఒక సీనియర్ నాయకుడు కాబట్టి గతంలో స్పీకర్గా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, రాజకీయంగా చాలా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి సో ఏ విధంగా భేటీ అయ్యారో కూడా ఒక స్పష్టత లేదు. కానీ ఇప్పుడు మాత్రం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ చెందినటువంటి నాయకులు మా నాయకుడి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి ఎలా వస్తారు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎలా వస్తారని చెప్పేసి కూడా దౌర్జన్యంగా గేట్లు తోచుకుంటూ లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపించింది. ఇక్కడ అందరు సెక్యూరిటీ అంతా కూడా ఒక్కసారిగా అలర్ట్ అయిన పరిస్థితి కనిపించింది. సో ఇక్కడ అంత ఉధృతంగా మారిపోయింది. మనం చూస్తున్నాము ఇక్కడ ఉండే ఈ విధంగానే ఇక్కడ సెక్యూరిటీ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉన్నది. గంటకు పైగా కూడా లోపల సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశం కొనసాగుతున్న సమయంలో ఈ గేట్లు ఏదైతే ఉన్నాయో ఆ గేట్లు మన విజువల్స్ లో చూపిస్తున్న లక్ష్మణకాంత్ చూస్తున్నాం మనము. ఒక్కసారిగా ఆ గేట్లు తోచుకుంటూ మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి బాల్క సుమన్ లోపలికి వెళ్ళిపోయడం జరిగింది. సో వెళ్ళిపోగానే అందరు పోలీసులందరూ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా సెక్యూరిటీని నెట్టుకుంటూ బాల్క సుమన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. బాల్క సుమన్ ని బయటకు తోచుకుంటూ లోపలికి తీసుకొచ్చారు. లోపలి నుంచి బయటకు తీసుకొచ్చారు. సో ఒక్కసారిగా ఊహించిన విధంగా